శ్రీమాత్రే నమః. శ్యామలా నవరాత్రులు మనందరికీ కొత్తగా అనిపిస్తుంది కదండి. ఇంతకుముందు మనంతగా తెలియదు మనకి. ఈ శ్యామలాదేవి అంటే సాక్షాత్తు లలిత అమ్మవారి స్వరూపమేనండి శ్యామల అమ్మవారు. ఈ శ్యామల అమ్మవారిని పూజించడం ద్వారా ఆయుర్వృద్ధి, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆకర్షణ, పిల్లలకి విద్యాబుద్ధులు ఇవన్నీ. ఇప్పుడు శ్యామలా నవరాత్రులు ఎప్పటినుంచి మొదలవుతున్నాయి అంటే, ఈ సంవత్సరము జనవరి 30వ తేదీ గురువారం ఉదయం జనవరి 30వ తేదీ గురువారం ఉదయం ప్రారంభమై ఫిబ్రవరి 7న అంటే శుక్రవారం రాత్రి గడిచాక ముగుస్తుందన్నమాట. నవరాత్రులు అంటే 9 రాత్రులు పూర్తవ్వాలి కదండి. అందుకే 8వ తేదీ శనివారం ఉదయం నిత్య పూజ తర్వాత ఉద్వాసం చెప్పాలన్నమాట. సంవత్సరంలో ఇదే చివరి నవరాత్రి కూడా అవుతుంది. మనం పండగలకి ఏ విధంగా అయితే ఇంటిని శుభ్రం చేసుకుంటామో, అలాగే నవరాత్రికి ఒక 3 రోజుల ముందే మనం ఇంటిని శుభ్రం చేసుకుని పూజ గదిని సిద్ధం చేసుకోవాలి. ఇక నవరాత్రి రోజు అంటే ఈ నెల జనవరి 30 ఉదయం 4:30 నుంచి 8:30 లోపు అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేసి కలశ స్థాపన చేసుకోవచ్చు. ఇంట్లో ఆనవాయితీ ఉంటే కలశ స్థాపన చేసుకోవచ్చు. లేదు అంటే మామూలు ఫోటో పెట్టుకుని, ఫోటో లేకపోయినా లలిత అమ్మవారి ఫోటో పెట్టుకునైనా చేసుకోవచ్చు. శ్రవణ నక్షత్రం ఉంటుంది. అది ఆ రోజు వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రం కూడా చాలా విశేషమైంది కాబట్టి మనం ఆ సమయాల్లో చేసుకోవచ్చు అన్నమాట. ఏ విధంగా చేయాలి అంటే, ఒక పీట వేసుకుని ఎర్రని రవిక ఒకటి పరుచుకుని దాని మీద ముగ్గు పెట్టి కొన్ని బియ్యం పోసి, అంటే పీట మీద ముగ్గును పెట్టి దాని మీద ఎర్రని రవిక పరవాలన్నమాట. దాని మీద బియ్యం పోసి శ్యామలాదేవి ఫోటో ఉంటే పెట్టుకోండి, లేదంటే లలిత అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చు. ఇంకా లేదు అంటే ఏ అమ్మవారి ఫోటో పెట్టుకున్నా తప్పేమీ లేదు. అన్ని అమ్మవార్లు ఒకటే. నియమాలు పాటించాలి. ఏ విధంగా అంటే 9 రోజులు కూడా మాంసాహారాన్ని విడిచిపెట్టి బ్రహ్మచర్యం పాటించాలి. ఏమీ చేయలేని వారు నిత్య పూజలా కూడా నిష్టగా చేసుకోవచ్చు. నిష్టగా నవరాత్రులు చేసుకోవాలని అనుకుంటున్న వారు కలశాన్ని, అఖండ జ్యోతిని కూడా పెట్టుకోవచ్చు. అలా కాకుండా నిత్య పూజలు కూడా చేసుకోవచ్చు. ప్రతిరోజు అమ్మకి ఉదయం పూజలో నైవేద్యం కింద పెరుగు పెట్టాలి. ఆ పెరుగు పైన తేనె వేసి నివేదన చేయాలన్నమాట. తర్వాత ఆ నైవేద్యాన్ని ఇంట్లో వాళ్ళంతా తీసుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు పెరుగు తోడు పెట్టుకుని ఉదయాన్నే అమ్మకి నైవేద్యం పెట్టుకోవాలి. పెరుగు మీద తేనె వేయడం ఇష్టం లేకపోతే తమలపాకు మీద తేనె వేసి నివేదన కూడా చేసుకోవచ్చు. ఆ తేనెని పిల్లలకి తినిపించడం వల్ల జ్ఞానం అనేది బాగా వృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ 9 రోజులు మర్చిపోకుండా అమ్మవారికి తేనె నైవేద్యంగా పెట్టి ఆ తేనెని పిల్లలకి పెట్టడం మంచిది. అదేవిధంగా విద్యకు సంబంధించి పంచమి అంటే అమ్మకి చాలా ఇష్టం కదా. అంటే ఫిబ్రవరి 3వ తారీఖు సోమవారం రావడం జరిగింది. ఈరోజు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలన్నీ కూడా జరిపించుకోవచ్చు. శ్యామల అమ్మకు విశేషమైన పూజలు 9 రోజులు చేయలేని వాళ్ళు పంచమి రోజు చేసుకున్నా చాలా మంచి జరుగుతుంది. ఇంకా 9 రోజులు అమ్మవారికి అలంకరణలు ఏ విధంగా చేయాలి అంటే, పాడ్యమి రోజు లఘు శ్యామలాదేవి అంటే నాగుల చీర అంటారు. అంటే ఏంటి అంటే శ్యామలమ్మని ప్రత్యేకించి నాగులకు సంబంధించిన అమ్మ అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. కాబట్టి నాగుల చీర అంటే మనం నాగుల చవితికి పుట్ట మీద ఒక ఎరుపు రంగు టవల్ వేస్తాం కదా, అలాగా అమ్మవారి పటానికి కానీ అమ్మవారికి పెడితే చాలా మంచిది. రెండో రోజు విదే రోజు అనమాట. ఆ రోజు వాగ్వాదిని శ్యామల అంటారు, అంటే పసుపు రంగు వేయాలి. మూడో రోజు తదియ సకుల శ్యామల అంటారు, అంటే చిత్రవర్ణం, అంటే అన్ని రంగులు కలిపి ఉన్న చీరని అమ్మవారికి వేయాలి. నాలుగో రోజు చవితి హంసితి శ్యామల అంటారు, అంటే గులాబీ రంగు అమ్మవారికి పెట్టాలి. పంచమి రోజు సర్వసిద్ధి మాతంగి అంటారు. ఆ రోజు అమ్మ సరస్వతీదేవిగా పూజలు అందుకుంటుంది కాబట్టి తెలుపు రంగు చీర వేస్తే చాలా మంచిది. షష్ఠి వాస్యమాతంగి అంటారు, అంటే ఇంద్రనీలం కలిగిన చీరని అమ్మవారికి ఇవ్వాలి. సప్తమి రోజున సారిక శ్యామలాదేవి అంటారు, అంటే బంగారు వర్ణం కల చీరని అమ్మవారికి పెట్టాలి. అష్టమి రోజు సుఖ శ్యామలాదేవి అంటారు, అంటే చిలకాకు పచ్చ రంగు కలిగిన చీరని అమ్మవారికి పెట్టాలి. నవమి రోజు రాజమాతంగి రాజశ్యామల అంటారు, కాబట్టి ఎరుపు రంగు చీరని అమ్మవారికి పెట్టాలి.
ఇక చదువుకోవాల్సిన విషయానికొస్తే చాలా ముఖ్యమైన విషయం లలితా సహస్రనామం లేదంటే కామాక్షి స్తోత్రం తప్పులు లేకుండా చదువుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక శ్యామలాదేవి నవరాత్రుల్లో చదువుకోవాల్సింది బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబ విరచిత విషంగవదతోషిత అని లలితా సహస్రనామంలో ఉన్నాయి కదా. ఆ మంత్రాన్ని అంటే ఈ నామాల్ని చదువుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కానీ నిజానికి బ్రహ్మాండ పురాణంలో మంత్రిణ్యంబ విరచిత విశుక్ర వదతోషిత అని ఉంటుంది. అదే సరి అయింది. విశుక్రుణ్ణి శ్యామలాదేవి, విషంగుణ్ణి వారాహిదేవి సంహరించినట్లుగా మనకి పురాణాల్లో కూడా ఉంది. బ్రహ్మాండ పురాణంలో అదే విధంగా ఉంది. కాబట్టి ఈ నామాన్ని 108 సార్లు చదువుకోవాలి. కుంకుమ పూజ చేసుకుంటూ చదువుకోవచ్చు, లేదంటే పుష్పాలతో పూజ చేస్తూ కూడా చదువుకోవచ్చు. శ్యామల షోడశ నామావళిని కూడా చదువుకుంటే చాలా మంచిది. ఓం సంగీత యోగిన్యై నమః, ఓం శ్యామాయై నమః, ఓం శ్యామలాయై నమః, ఓం మంత్రనాయికాయై నమః, ఓం మంత్రిణ్యై నమః, ఓం సచివేశ్యై నమః, ఓం సచివ్యాసాయై నమః, ఓం ప్రధానేశ్యై నమః, ఓం సుఖప్రియాయై నమః, ఓం వీణావత్యై నమః, ఓం వైణిక్యై నమః, ఓం ముద్రిణ్యై నమః, ఓం ప్రియకప్రియాయై నమః, ఓం నీపప్రియాయై నమః, ఓం కదంబేస్యై నమః, ఓం కదంబ వనవాసిన్యై నమః, ఓం సదాముదాయై నమః. ఎంతో సులువైన నవరాత్రి శ్యామలా నవరాత్రులను అమ్మకి చక్కగా పెరుగు తేనె నివేదించేసి లలితా సహస్రనామంలో అమ్మనామాన్ని 108 సార్లు చదువుకుని అమ్మవి ఈ 16 నామాల్ని కూడా చదువుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేసుకుంటే మనకు కావలసిన కోరికల్ని అమ్మవారు అతి సులువుగా తీరుస్తారు. నమ్మకంతో చేయండి. శ్రీమాత్రే నమః.